మీ రుచిత అరవింద్ని మాట్లాడుతున్నాను. ఇవాళ మీకు జీఎస్టీ అవగాహన గురించి చెప్పాలనుకుంటున్నాను. జీఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఈ జీఎస్టీ అనేది రెండో శకంలోకి వెళ్ళబోతుంది. రెండో శకం ఈ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్మలా సీతారాం గారు జీఎస్టీ మీద సామాన్య ప్రజలకు చాలా ఊరటనిచ్చారు. ఈ యొక్క ట్యాక్స్ని నిత్యావసర వస్తువుల్ని అన్నిటినీ తగ్గిస్తున్నారు. ట్యాక్స్ కొన్ని నిత్యావసర వస్తువులకు అసలు ట్యాక్స్ లేకుండా చేస్తున్నారు. కొన్ని వస్తువులకి 28 నుంచి 18, 12లో ఉన్న వాటిని 5లోకి పంపిస్తున్నారు. ఈ నిత్యావసర వస్తువులన్నీ మాక్సిమం 0 కానీ 5%లోనే కానీ ఉన్నాయి. ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వచ్చేసి మాక్సిమం 28 అనేది తీసేస్తున్నారు. 28లో ఇప్పటి వరకు ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా మంది అపోహపడుతున్నారు. ఏమంటే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తగ్గుతాయి అనే అపోహలో ఉన్నారు. ఇది కాదు. ఎలక్ట్రానిక్ వస్తువులు జీఎస్టీలోనే చాలా కొద్ది శాతమే ఉన్నాయి. అవేంటంటే మీకు ఏసీ, డిష్ వాషర్, ఇన్వర్టర్లో వచ్చేసి బ్యాటరీస్, నెక్స్ట్ 43 అబౌవ్ 32 ఎల్ఈడీలకు కూడా మీకు జిఎస్టీ తగ్గింపులు అనేది ఉండదు. 43, 50, 55 అనే ఎల్ఈడీల మట్టిగా మీకు జిఎస్టీ అనేది తగ్గింపు వస్తుంది. మిగిలిన వస్తువులు అంటే కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు ఇట్లాంటి వస్తువుల మీద మీకు ఎటువంటి తగ్గింపు ఉండదు. మీకు తగ్గే వస్తువు వల్ల ఏంటంటే మోస్ట్లీ ఏసీలు, ఇన్వర్టర్ బ్యాటరీలు, డిష్ వాషర్లు, 43 అబౌవ్ ఎల్ఈడీల మట్టికే మీకు ఈ జిఎస్టీ పరిధిలోకి 28 నుంచి 18%లోకి వస్తాయి. అది కూడా 22వ తారీఖు నుంచి వస్తాయి అనమాట. ఈ 22వ తారీఖు లోపల కొన్నా కానీ మీకు తగ్గింపు అనేది వస్తుంది. జిఎస్టీ ట్యాక్స్ పేయర్స్ కి ఆల్మోస్ట్ తగ్గిన జిఎస్టీని రిటర్న్ కూడా వస్తుంది మీకు. ఆ ఇబ్బంది ఏం లేదు. 22వ తారీఖు వరకు ఉంది కదా, 22వ తారీఖు తర్వాత కొందాం అనే అపోహలు ఏం పెట్టుకోకర్లేదు. తగ్గిన వస్తువుల్ని తగ్గిన రేటుకి ఇప్పుడు కూడా అమ్ముతారు. అందరూ ఈ విషయాన్ని గమనించండి. మీ రుచిత హోమ్ నీడ్స్ ని సంప్రదించి మీ మంచి వస్తువు, మంచి రేటు, మంచి సర్వీస్ ని తీసుకోండి.